హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన వ్లాగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి, కానీ ఈసారి కొంచెం లేట్ చేయకుండా కొంచెం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానికి నేను ప్లాన్ చేస్తాను. అండ్ ఇంకా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు నేను ఇంకా మా వంశీ ఇద్దరం ఒకటి స్మాల్ రైడ్ ప్లాన్ చేసాం. ఇటు సైడ్ కానీ లిటరల్లీ వర్షం అయితే దారుణంగా వచ్చింది. అప్పుడైతే ఆఫ్టర్నూన్ ఒకటిసారి ఇచ్చి పడేసింది. అంత బురద అబ్బాయి అంతా మునిగిపోయింది కదా. అంతా వీళ్ళు ఇక్కడ ఇల్లు కూడా హాఫ్ అయిపోయింది, మొత్తం మునిగిపోతుంది కదా. బాబు ఏంద్ర బాబు, ఇంత దారుణంగా ఉన్నాయి అసలు. ఏమన్నా వంశీ వాళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చేసినట్టే, కానీ ఇక్కడ కొంచెం స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువనే ఉంటాయి. హైర హైర హైరబ్బా వంశీ వాళ్ళ ఇల్లబ్బా, వచ్చినాను వంశీ వాళ్ళ ఇంటికి అబ్బా. నాని ఉన్నాడు అక్కడనే. ఎక్కేసాయి. గాయస్, ఒకటి బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. అయితే ఏమైందంటే మా వంశీ వాళ్ళ చెప్పులు వాళ్ళ డాగి మొత్తం చింపి చాటేసిందట. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళేసి వంశీ కోసం చెప్పులు తెచ్చుకోవాలి. ఇప్పుడు అక్కడికి వెళ్తాను ఇద్దరం మేము. షీరో, మీకు ఈ నేమ్ ఎక్కడన్నా ఐడియా ఉంది అసలు? షీరో అని నాకైతే ఐడియా ఉన్నాయి. మన హించాన్లా వాళ్ళ డాగి పేరు షీరోనే. హలో హలో సృజన, తిన్నావారా? సైడా మహేంద్ర, ఇది బొలెరోనో అది స్కార్పియోనో మరి ఇది ఏంటిదో నాకైతే ఐడియా, కానీ నేనైతే బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేంద్ర. నాకైతే ఇష్టమైంది ఏంటంటే, ఇది ఏం బ్రాండ్ చూద్దామా, ఇది ఏంటిది? ఇది మహేంద్రనే, కానీ ఇది ఏంటిదో నాకు అంత ఐడియా అత్తలేదు ఇది. కానీ ఇదైతే నా ఫేవరెట్ బ్రాండ్ అబ్బా. నిజంగా నాకు నచ్చిన బ్రాండ్ అంటే మహేంద్ర స్కార్పియో, బొలెరో, ఇవి రెండు అయితే నాకు ఇష్టమైన వెహికల్స్ ఇవి. అయ్యా మన ఐబీకి అది వచ్చేసినాం. వెల్కమ్ టు ఐబీ జాబ్స్తా. దగ్గు బాగా వస్తుంది, ఎందుకంటే మన స్వీట్స్ ఎక్కువ అయినాయి ఈరోజు. ఎన్ని స్వీట్లు అంటే ఒక 100 స్వీట్లు అయినాయి గట్టి. తినంత గగ్గ వచ్చేస్తుంది అంతా. మామూలుగా అత్తలేదు, దగ్గర ఒక రేంజ్లో వస్తుంది. చూసుకున్నా గైస్, మన వంశీకి న్యూ చెప్పులు వచ్చేసింది. చెప్పు వంశీ, మాట్లాడు. ఏమైంది? సిగ్గుపడతా మొత్తం. అయితే మొత్తం సిగ్గుపడతాను గైస్. చి ఏది బ్రో? రెస్ట్ ఇన్ పీస్. PEACE. అందుకే స్కూల్కి పొమ్మంటే నేను స్కూల్కి పోలే, ఎగ్గొట్టిన స్కూల్ కూడా. కూర్చో. గైస్, మనం సక్సెస్ఫుల్గా మన వంశీకి న్యూ చెప్పులు ఇచ్చినాం. ఫోటోషూట్కా ఎక్కడికి వెళ్దాం? మంచిది అంటే మన లేక్ కాడికి వెళ్దామా? లేక్ ACC నీ ఇష్టం, మరి నీ ఇష్టం అంటాను కదా. చెప్పు వంశీ. అండ్ కొంచెం మార్పులు అయినాయి.
అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం వెదర్ కూడా సూపర్గా ఉంది, అందుకే మనం కొంచెం షూట్కి వెళ్తున్నాం. ఇక్కడనే మా ఈ రైల్వే స్టేషన్ కాడ నుంచి అలాగా మనం క్వారీకి వెళ్తున్నాం. క్వారీ కాడ మంచి లేక్ ఉంటుంది ఆడ. వర్షం వస్తూ ఉన్నది చూడండి గైస్, వర్షంలో బైక్ రైడ్ చేస్తున్నాము. వర్షమే వచ్చేస్తూ ఉందిగా, వర్షంలో మేము అవుతున్నాము. ఎవర్రా నువ్వు ఇట్లా వచ్చేస్తున్నావు? ఇంతకాలం వర్షం వచ్చి వచ్చింది ఒక రేంజ్లో. టప్ 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 టప్. ఏంది ఈ లొకేషన్లో కూడా అంటే ఇప్పుడు గాయస్, ఇప్పుడు ఆ వాటర్ మన లేక్ ఉంది కదా, ఇప్పుడు లేక్ ఆడికైతే చాలా మంది వచ్చే ఉంటారు. ఫార్చునర్ లెజెండరీ మై ఫేవరెట్ కార్. అది కొంచెం రాయల్గా ఉంటుంది అది ఫార్చునర్ లెజెండరీ అయితే. పాప ఇలాంటి రోడ్, ఇలాంటి బైక్ తోటి రైడ్ చేస్తే మీకు ఇంకా ఏది అవసరం లేదు, ఇక కొంచెం పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. NS 200 ఇక్కడ గాయస్ మేము ఈజీగా నాంతాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళే లోపలనే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఏం చేద్దామంటావు? ఓహో గాయస్, మన ప్లాన్ వచ్చేసి కొంచెం అట్ట ఫ్లాప్ అయింది. కొంచెంగా ఎక్కువనే అట్ట ఫ్లాప్ అయిపోయింది. వర్షం రా అనుకున్నాం కానీ లేవు, ఏం రాదు అక్కడ. డీమార్ట్కి వెళ్దాం సప్పడేక. వర్షం బాగా వస్తుంది కదా ఇక్కడ. మరి గాయస్ ఇక్కడ బైక్ ఆపేసిన, ఎందుకంటే వర్షం బాగా వస్తుంది ఇక్కడ. కానీ హ్యాండీ లాక్ అవసరం లేదు, కొంచెం హ్యాండీ లాక్ తీసి పడతా. వర్షం వస్తుంది. యా గాయస్ చూసుకున్నారు కదా లొకేషన్ ఎలా ఉందో, వైబ్. మనం ఇటు నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ అసలు ఈ రూట్ ఎక్కడికో అసలు నాకు అంత ఐడియా లేదు. గాయస్ వర్షం వచ్చి చలిపెట్టి నీ అక్క వాళ్ళకి ఎంజాయ్ పండుగ వర్షం. వర్షం అయితే విపరీతంగా వస్తుంది. మన రైడర్ వంశీ ఇక్కడ కూడా చాలా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. మన బైక్ వచ్చేసి ఇక్కడ ఆపేసిన, ఎందుకంటే బైక్ని చూస్తున్నాడు గైస్ మా ఎలా చెప్తున్నాడు. ఫోటో గాయస్ చూస్తున్నారు కదా వర్షం దారుణంగా వస్తుంది. మనం బ్యాక్ టు హోమ్ అయిపోదాం. కానీ నేను డీమార్ట్లో కొంచెం ఆగుదామని ప్లాన్ చేస్తాను. ఏ లైట్గా అక్కడ ఆగుదాం. వర్షంలో రైడ్ గాయస్. ఇప్పుడు సేమ్ ప్లేస్, ఇప్పుడు మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. వర్షం అయితే దారుణంగా వస్తుంది గాయస్. ఓ దేవుడా, చంపుతాను ఒక రేంజ్లా. ఓకే ఐ టేక్ కేర్ గాయస్. చూస్తున్నారు కదా వర్షం వచ్చి చలిపెట్టి మీ అక్క వనికి ఎంజాయ్ పండుగ వర్షంలో. ఓడి దీని తల్లి. వర్షం కూడా బాగా అయింది. నాకైతే రోడ్ అసలు ఏం కనిపిస్తలేదు గాయస్. అసలు మొత్తం వర్షం నీళ్ళతో నిండిపోయింది అసలు అక్కడ కూడా. ఓ ఇలాంటి రిస్క్ అస్సలుగా చెయ్యకూడదు, కానీ నేను ఈరోజు రిస్క్ చేశాను. కానీ నాకు బిస్కెట్ అయింది ఈరోజు. వంశీతోటి రైడింగ్ అంటే మరి మినిమం ఉంటుంది అక్కడ. అవును. ఓ చలి పెడుతుంది. దిస్ ఈస్ కాల్డ్ రెయిన్ ఎఫెక్ట్. అసలు వర్షాకాలం అంటే ఏంటిది? వర్షాలు వచ్చే కాలం ఇది. ఎవరు చెప్తారో మీకు ఐడియా ఉందా? మనే
గైస్ ఇప్పుడు నేను స్ట్రైట్గా వెళ్ళాను. ఓహో ఓ ఓ ఓ రోడ్ అయితే నాకు ఏం కనిపిస్తలేదు అసలు, గుద్దిపడ్డ రైట్ రోడ్లో ఇప్పుడు. ఓహో స్విమ్మింగ్ పూల్ అయింది పోయా. ఇది ఇంకొక వాటర్ క్రాసింగ్. బా బైక్ స్కిడ్ అవుతుంది ఇక్కడ అంతగానో. బాగా ఎక్కువ అయిందన్న అక్కడ. అయ్యి ఇక్కడ తక్కువ అయింది కదా ఇక్కడ. లిటరలీ నాకైతే అసలు రోడ్ అయితే ఏం కనిపిస్తలేదు. లోపల అంత హెల్మెట్ వైజర్ ఉంది కదా, అంత స్మోకీ అయిపోయింది. నేను చిన్నగా వెళ్ళిపోతాను కానీ రోడ్ అయితే ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు ఓకే లైట్గా. ఇంటికి వెళ్ళినాక మనం వంశీ వాళ్ళ లైన్ కూడా అది వచ్చేసినాం గైస్. మనం వంశీని ఇక్కడ డ్రాప్ చేసేసి, అంటే వాళ్ళ ఇంటి కూడా డ్రాప్ చేసి మనం కూడా ఇంటికి వెళ్ళాం. ఇటు ఒక్క చుక్క కూడా లేదు ఇక్కడ. ఇట్ ఈస్ అన్ఫేర్. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుందిగా తుప్పు వర్షం. వచ్చాలే ఎంజాయ్ పండగ. రేపు పంపించేసాయి. ఓకే ఓకే వంశీ. చూస్తున్నారా గైస్, మన వంశీ మొత్తం నానిపోయిండు. మొత్తం డొల్లా ఆట. ఏం మనం కూడా ఇంటికి వెళ్ళి ఓకే ఫోన్ చేస్తాను.